రెడీ. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగా ఒక క్లాత్ మీద వేసుకుంటాం. బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడానికి వేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా క్లాత్ అరేంజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ లెంత్ తీసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఈ పైకి 2 ఇంచెస్ లెంత్ తీసుకొని ఈ కార్నర్ నుంచి మనకి ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ వరకు ఇలాగే ఈ స్కేల్ తో ఒక కరువుగా ఇలాగా లైన్ గీస్తారు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ విడ్త్ తోని మనము ఒక లైన్ గీసుకోండి. గీసుకున్న తర్వాత కిస్తా దగ్గర ఫ్రంట్ పార్ట్ కి 3 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ కి కూడా 3 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేసుకుని పాయింట్ పెట్టుకుంటాం. ఈ పాయింట్ ఈ స్ట్రైట్ లైన్ గీస్తాం కదా, ఇక్కడ కిస్తా రౌండ్ అనేది గీసేసుకోండి. గీసుకున్న తర్వాత 2 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇలాగ మార్క్ చేసుకోండి. ఈ లెగ్ దగ్గర కూడా 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇక్కడ మనకి క్లాత్ తక్కువ అయింది, ఇక్కడ ఇంకో పీస్ పడుతుంది. ఇక్కడ కూడా మనము 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఉంచుకునేలాగా ఫ్యాబ్రిక్ కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఓకేనా? ఈ ఫ్రంట్ పార్ట్ ఈ సైడ్ అయిపోయింది. ఈ సైడ్ వచ్చేసి ఫోల్డింగ్ సైడ్. మనకి ఇది ఫోల్డింగ్ సైడ్. మనకి ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే తీసుకుంటారు. ఇటువైపు ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగా మార్క్ చేసుకుంటారు. ఇది మనము తీసేస్తే మన మార్కింగ్ ఫ్రంట్ మార్కింగ్ ఇలా ఉంటుంది. మార్క్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకుంటారు.